పెట్టుకుంటుంది 1,03,000 అయితే బ్యాంక్ వాళ్ళందరూ రుణమాఫీ కాలేదని ఇక రైతు వేదిక వెళ్తే కూడా కాలేదన్నారు. అయితే బ్యాంక్ ఆయన అన్నాడు నోటు రాసుకోమని రాయిపోతుంది అన్నాడు. నోటు రాసుకొని అది ఏమో అఫిడవిట్ రాసుకురామన్నాడు. రాసుకొచ్చి నన్ను ఇచ్చినాక రైతు వేదికలు వచ్చిన ఆయన కూడా తెలియచేయండి రాలేదని బ్యాంక్ వాళ్ళు నీకు లోన్ ఇచ్చారు అన్ని కాయిదాలు చూసుకోండి. అచ్చా ఇప్పుడు రేషన్ కార్డు అమ్మ పేరు మీద ఉన్నది, పట్టా నీ పేరు మీద ఉన్నది. స్టేట్మెంట్ పట్టా అమ్మ పేరు మీద ఉన్నది, రేషన్ కార్డు అమ్మ పేరు రాలేదని రేషన్ కార్డు కూడా ఒకటి ఉన్నది స్టేట్మెంట్. నీది ఎంత? ఎన్ని డబ్బులు మొత్తము అందరి పేరు మీద ఎన్ని ఎకరాలు? నలుగురా? రేషన్ కార్డులు అలాగే ఉంది సార్. మా అమ్మ తమ్ముడు 7 లక్షలు అయితే మాది లక్షలు మళ్ళీ 7 లక్షలు కావాలి కదా పోలేదాల. అయితే ఇప్పుడు వాళ్ళ మా తమ్ముడు ఏమంటున్నారంటే అమ్మ వాళ్ళకి 5 మాకు ఇంత కాలేదు. చిన్న తమ్ముడు అమ్మ దున్నాడు కదా గొడవనే కదా మాకు రాలే కదా. అంటే మనం రుణమాఫీ ఇచ్చి మనకు పంచాయతీ పెట్టి మన ఒక్కింట నలుగురికి ఇద్దరికేమో మాఫీ వేసి ఇంటిద్దరికి మాఫీ వేయకపోతే గొడవ మన మధ్యలో వచ్చింది. ఏం పేరే? ఎవరు? రేషన్ కార్డు మాట అయితే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేట్లు అప్పుడు ఏమన్నారు, మీరు ఓలు కూడా కట్టకుండా అని అన్నారా లేదు? మరి ఓలు కట్టద్దు అన్నాం కదా, కట్టడానికి మాఫీ ఎట్లా వర్తించదో ఏదైనా పెండింగ్ ఉంటే దానికి అడిషనల్గా కేటాయించి మాఫీ చేయాలి కదా. 2 లక్షలు వేసుకోమన్నాను తర్వాత పొడిగించలేదు ఇచ్చలేదు ఇవన్నీ ఆశలకు లోబడి ప్రజలందరూ ఓట్లే. కానీ ఈనాడు మనకు ప్రజలకు లేని ఇబ్బందులు, రేషన్ కార్డు కావాలా, లేకపోతే ఆధార్ కార్డు ఉండాలా, లేకపోతే బ్యాంకులలో ఒక పేరు ఉండి పట్టా పాస్బుక్లలో ఒక్క పేరు ఉంటే ఇవన్నింటినీ మొత్తం మీద బొంద పెట్టేసి ఆ 1100 కోట్లు ఏదైతే రైతు బంధు ఇచ్చేదో అదే పైసలను ఇప్పుడు జమ చేసి రైతు దీని కింద ముట్ట చేసినట్టుగా అనిపిస్తున్నారు సార్. అతకేం లేదు ఇక ప్రభుత్వం. నిజంగా చెప్పాలంటే అన్ని అబద్ధాలతో ప్రజలు ఎంత బాధపడుతున్నారు. 4000 పెన్షన్ అంటే ఏమా, ఆడవాళ్లకు గృహలక్ష్మి 2,500 నెలలు వేస్తారు ఏమాయ. ఇప్పుడు జనాలు అడుగుతారు కదా సార్, అడిగితే ఊర్లలో సమానం చెప్పలేనటువంటి పరిస్థితులను ఈనాడు మరి నెలకొల్పిండ్రు. మరి అదే కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలా? అది శాతం అయితే లేదు ఇక కాంగ్రెస్ వాళ్ళకు. ఏం చెప్తున్నారు? వస్తాయి చూద్దాం ఇంకా 4 రోజులు ఆగుండి అనేటువంటి పరిస్థితులు ఈనాడు నెలకొన్నాయంటే మళ్ళా రాష్ట్రాన్ని మన టీఆర్ఎస్ ప్రభుత్వానికన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మరీ హీనంగా చూసేటువంటి ఇవన్నీ ఆశలకు లోబడి ప్రజలందరూ ఓట్లే. కానీ ఈనాడు మనకు ప్రజలకు లేని ఇబ్బందులు, రేషన్ కార్డు కావాలా, లేకపోతే ఆధార్ కార్డు ఉండాలా, లేకపోతే బ్యాంకులలో ఒక పేరు ఉండి పట్టా పాస్బుక్లలో ఒక్క పేరు ఉంటే ఇవన్నింటినీ మొత్తం మీద బొంద పెట్టేసి ఆ 1100 కోట్లు ఏదైతే రైతు బంధు ఇచ్చేదో అదే పైసలను ఇప్పుడు జమ చేసి రైతు దీని కింద ముట్ట చేసినట్టుగా అనిపిస్తున్నారు సార్. అతకేం లేదు ఇక ప్రభుత్వం. నిజంగా చెప్పాలంటే అన్ని అబద్ధాలతో ప్రజలు ఎంత బాధపడుతున్నారు.
4000 పెన్షన్ అంటే ఏమాయ, ఆ ఆడవాళ్లకు గృహలక్ష్మి 2,500 నెలలు వేస్తారు ఏమాయ. ఇప్పుడు జనాలు అడుగుతారు కదా సార్, అడిగితే ఊర్లలో సమానం చెప్పలేనటువంటి పరిస్థితులను ఈనాడు మరి నెలకొల్పిర్రు. మరి అదే కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలా? అది శాతం అయితే లేదు. ఇక కాంగ్రెస్ వాళ్ళకు ఏం చెప్తున్నారు, వస్తాయి చూద్దాం ఇంకా 4 రోజులు ఆగుంది అనేటువంటి పరిస్థితులు ఈనాడు నెలకొన్నాయంటే మళ్ళా రాష్ట్రాన్ని మన టీఆర్ఎస్ ప్రభుత్వానికన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మరీ హీనంగా చూసేటువంటి పరిస్థితులు మనకు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఏదైతే పట్టా లేనటువంటి మనం కాస్ట్ చేసుకుంటున్నటువంటి భూములు ఉంటాయి, అవి ప్రైవేట్ కావు, కౌలు కావు. ఇప్పుడు నేనేం చేసిన సార్, కాక దగ్గర 4 ఎకరాలు కొనుక్కున్నా, నేను పట్ట చేసుకోలేదు, కబ్జా ఓన్లీ కబ్జా అయింది. పట్ట కాకపోయి మిగిలినది కబ్జా కాలంలో నేను లోన్ తీసుకున్నాను, బ్యాంక్ నాకు లోన్ ఇచ్చింది. దాన్ని గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ పట్ట పాసుకి భూమికి సంబంధించిన పట్ట పాసులు చేసిన లేదు కాబట్టి దీన్ని నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి పెండింగ్ పెట్టింది. అట్లా లక్షల మంది రైతులు అయితే యాక్చువల్గా భూమి ఓనర్ నువ్వు, కానీ కాగితం మీదకి ఓనర్షిప్ రాలేదు. తన దగ్గర కొనుక్కున్నావు కానీ రికార్డు మీదకి రాలేదు. నువ్వు కబ్జాలు ఉన్నావు, పంట పండిస్తున్నావు, నీకు బ్యాంకు లోన్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ లోన్ ఇచ్చే బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తారు కానీ మాఫీ అయ్యేందుకు ఇది పక్కకు పెట్టు. ఏం చేసిన సార్ అంటే పట్టదారు బాగుంది, ప్లస్ పక్కలో తీసుకున్న లోన్ ఇద్దరికి కూడా భూమి మీద ఇద్దరికి కూడా మాఫీ పెండింగ్ పెట్టింది. అంటే లక్షల మంది రైతులు ఉన్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్లో వచ్చి అబద్ధం మాట్లాడి రైతులకు న్యాయం ఇస్తాం, తెలంగాణ రాష్ట్రంలో అన్ని హామీలు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. 8 నెలలు అయ్యా, ఇంతవరకు కూడా ఒక్క హామీ కూడా పూర్తిగా చేయలేదు. దానికోసం ఎప్పుడు కూడా కానీ అసెంబ్లీలో కానీ మన ప్రజల్లో కూడా కానీ ప్రశ్నించే గుర్తు ఉండాలి. అమ్మ కొడుకు ఏడిస్తేనే పాలు దాపుతుంది. అట్లా మనం కూడా ప్రతి మాటని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలా. ప్రభుత్వం హామీలు ఇచ్చిన పూర్తి చేయాలని ఈ రక్తబండ కార్యక్రమం ఇక్కడ ముద్దు గ్రామంలో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు